ఉదయకాల ప్రార్థన. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా మీ కృపా సహాయం మాకును మా కుటుంబానికి దయచేశారు. మా గృహము చుట్టూ మీ కంచె అనుగ్రహించారు. మంచి నిద్రతో సంతృప్తి పరిచారు. ఎస్ లార్డ్, ఈ ఉదయాన తండ్రి ఈ విధంగా సజీవులంగా ఉన్నాము తండ్రి. అందును బట్టి స్తోత్రాలు నాయనా. మీరు చూపించిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయా, ఈ నూతనమైన దినాన్ని చూడాలని అనేకులు ఆశపడ్డారు, కానీ వారికి లేని ధన్యత, భాగ్యము మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు మీ మార్గమేమిటో, మీ చిత్తమేమిటో ఎరిగి ప్రయాణించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, వంచకుడై ధనము సంపాదించు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని సామెతల గ్రంథము 6వ వచనము ద్వారా నాయన ఈ ఉదయకాలమున సెలవిస్తున్నారు. అవునయ్యా, అనేక మంది ధన ఆపేక్ష కలిగి స్వార్థము కొరకు అయా అనేకులను మోసము చేస్తూ అధికముగా వడ్డీలు తీసుకుంటూ వారి వ్యాపారంలో తండ్రి కొలతలను మారుస్తూ అక్రమముగా సంపాదిస్తున్నారు. అలా సంపాదించడము కంటే ఏమీ లేకుండా అయా ఉన్న దాంట్లో తింటూ అయా ఉండడమే మేలు అంటున్నారు తండ్రి. అయా, ఎవ్వరు కూడా అటువంటి విధమైన ఆలోచనలు కలిగి లేకుండా యథార్థముగా వారి వారి పనులు చేస్తూ జీవించడానికి కృప చూపించండి. తద్వారా మీరే వారిని ఇంకను బహుబలముగా ఆశీర్వదిస్తారు అని గ్రహించి యథార్థముగా ఈ రోజంతను తండ్రి జీవించుటకు సహాయము దయచేయండి నాయన. ఈ ఉదయకాలాన తండ్రి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఈ రోజున వారి తలంపులకు, వారి ఆలోచనలకు మీరు తోడై ఉండండి. మాటలు, ప్రవర్తన, క్రియలు సమస్తాన్ని మీ స్వాధీనపరుచుకొనండి. ఎక్కడా కూడా మీ నామానికి అవమానం తెచ్చే విధంగా మేము జీవించకుండా సహాయము దయచేయండి. అయా, ఏ బిడ్డ కూడా లోక మాయలో, ఆకర్షణలో పడిపోకుండా వాక్య జ్ఞానముతో ఈరోజు ముందుకు వెళుతూ అపవాది చిక్కుల్లో పడకుండా రక్షించుకునే మార్గమును వారికి అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, చేస్తున్న ప్రతి విధమైన పనుల్లో ప్రతి ఒక్కరికి నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి నాయన. ఆగిపోయిన కార్యాలను సఫలపరచండి. నూతనమైన కార్యాలలో దీవెనలను అనుగ్రహించండి తండ్రి. బలమును, శక్తిని, వివేచనను ప్రతి బిడ్డకును దయచేయండి ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారికి అనుకూలంగా అవన్నీ కూడా మార్చబడే కృప చూపించండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ రాయబోతున్నారు, అటెండ్ అవ్వబోతున్నారు నాయన. జ్ఞానముతో వారిని నింపండి. చదివినవన్నీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి తండ్రి. అదే రీతిన గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. ఏ దుష్టుడు, ఏ సమస్య, ఏ అపవాది, ఏ శత్రువు వారి దగ్గరకు రాకుండా మీ కంచె కాపుదలలో వారిని ఈ రోజంతను భద్రపరచండి తండ్రి. అదే విధముగా అయా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. ప్రతి మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్క వాహనమును మీకు అప్పగిస్తున్నాము. క్షేమముగా వెళుతున్న ప్రతి బిడ్డ కూడా ఏ అపాయము, ఏ ప్రమాదము లేకుండా అదే రీతిన క్షేమముగా గమ్యస్థానాలకు, గృహాలకు చేరుకునే కృప చూపించండి తండ్రి. నాయనా, ఎవరు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు రాకుండా, ఎవరు కూడా అయా ఆకలితో ఈరోజు అలమటించకుండా ప్రతి బిడ్డకు తండ్రి మీరే సమృద్ధిని దయచేయండి. ఆరోగ్యమును అనుగ్రహించండి. ఆర్థికంగా బలపరచండి తండ్రి. అదేవిధంగా మీరిచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగపరుచుకునే కృప చూపించండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు
మనస్పర్ధ లేకుండా ప్రశాంతముగా జీవించే కృప దయచేయమని నాయన, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి తండ్రి. అయా, మేము కూడా కొందరికైనా మీ మాటలను ప్రచురపరిచి మేము కూడా రాజ్యవ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.